భర్తగా ఎలాగో బాధ్యతగా ఉండరు, కనీసం తండ్రిగా అయినా బాధ్యతగా ఉండాలి కదా. నువ్వక్కడ నిలబడి ఉంటే నా బాధ్యత ఏంటో తెలిసేది. భర్త మొహం మీదే చీకొట్టింది, అంత అవమానం జరిగాక ఎందుకు నిలబడతాడు? అందుకే కాశీ వెళ్ళిపోయాడు. వాణ్ణి తీసుకొచ్చింది నేను కాబట్టి వాడికిచ్చిన గౌరవమే నాకు ఇచ్చింది. ఇంకా అక్కడ నిలబడి ఏం మాట్లాడమంటారు? నా పిల్లలకి తల్లులు వేరైనా లక్షణాలు మాత్రం ఒకేలా వచ్చాయి. స్వప్నని కార్తీక్తో పోల్చకండి. అలా పోల్చి నా కొడుకు స్థాయిని తగ్గించకండి. ఇద్దరు నా పిల్లలే కదా. అయ్యుండొచ్చు. నా కొడుక్కి ఆవేశం ఉంది, మూర్ఖత్వం లేదు, కోపం ఉంది. అది అయిన వాళ్ల మీద చూపించడు. ఒకప్పుడు జోసిన విషయంలో దీపం మొండిగా వెళ్లి మా అన్నయ్యని షూట్ చేస్తే కార్తీక్ భార్యని వదిలేలేదు. చివరికి నేనే దీపని అవమానించినా సరే నా భార్య ఏ తప్పు చెయ్యదు అన్నాడు నా కొడుకు. భార్య మీద భర్తకుండాల్సింది నమ్మకం, భర్త మీద భార్యకుండాల్సింది గౌరవం. ఆ రెండూ నా కొడుకు కోడలుకున్నాయి, కాని నీ కూతురికి అల్లుడికే లేవు. ఎంత కాదనుకున్నా వాడు నా మేనల్లుడే. నాకు 100 సమస్యలుండొచ్చుగాక, అలాగని సొంత వాళ్ళనే పట్టించుకోకుండా వదిలేస్తావా? కాని స్వప్న ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందో మీరే విన్నారుగా. విన్నాను. వినడం కాదండి, తండ్రి బాధ్యతగా దండించి దారిలో పెట్టాలి. కొట్టమంటావా? దండించడం అంటే కొట్టడం కాదండి, బుద్ధి చెప్పడం. అది చేతులతోనో మాటలతోనో అనేది తండ్రిగా మీరు నిర్ణయించుకోవాలి. నేను కాశీతో కలిసి ఉండలేనని చెప్తుంటే నన్నేం చేయమంటావు? అది భర్త లేకుండా జీవితాంతం ఒంటరిగా పుట్టింట్లో ఉండిపోతే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా? మరో పెళ్లి చేస్తాను. ఛీ! ఆడవాళ్ల మనసులు ఏటీఎం కార్డులు కావండి, నచ్చినట్టు వాడుకోవడానికి. మనసేమైనా పెరట్లో నాటిన రోజా మొక్క రోజుకో పువ్వు పూయడానికి? అది రంగురంగుల పూలతో అల్లిన అందమైన దండలాంటిది. ఒకరి మెళ్ళో వేసిందంటే మన బతుకు తాలూకా ఆలోచనలన్నీ ఆ మనిషితోనే ముడిపడుంటాయి. తలుపులు మూసేసిన గుమ్మల్లా మనసుని గడప లోపల కోపం వెనకే దాచిపెట్టుండొచ్చేమో కాని ఆ కోపం కరిగిపోయిన తర్వాత దూరమైన మనిషి కోసం ఎదురుచూస్తూ ఆలోచనలు గడప దగ్గర ఏడుస్తూ కూర్చుంటాయి. అలాంటి పరిస్థితి నా కూతురికి రాకూడదనే నేను మీ ఇంటికొచ్చాను. అలాంటి పరిస్థితి అనే బదులు నాలాంటి పరిస్థితి అంటే సరిపోతుందేమో. నా పరిస్థితి వేరు, నా కూతురి పరిస్థితి వేరు. నీకు పుట్టని మనిషినే నీ కూతురు అనుకోగలిగినప్పుడు నీకు తాళి కట్టిన మనిషిని నీ భర్తాని ఎందుకు అనుకోలేకపోతున్నావు? నేననుకోలేనండి, అనుకోలేను. ఎందుకు అనుకోలేకపోతున్నావు? రంగురంగుల పూలతో నువ్వు వల్లిన అందమైన పూలదండ వేసింది నా మెళ్ళలోనే కదా. నీ బ్రతుకు తాలూకు ఆలోచనలన్నీ ముడివేసింది నాతోనే కదా. నువ్వు చెయ్యలేని పని నీ కూతురు చేయాలని కోరుకుంటున్నా. ఇది నీకు న్యాయంగా ఉందా? దీన్ని ఎవరైనా సమర్థిస్తారా? నువ్వు చేసింది తప్పు అని ఎవరైనా అడగకుండా ఉంటారా? నేను చేస్తుంది తప్పని ఒక్కరితో అనిపించండి. ఇద్దరి మధ్య ఈ మాటల యుద్ధానికి ఆ భగవంతుడే సాక్షి. నువ్వు చేస్తుంది తప్పు అని సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి చెప్పాలి. అయితే భగవంతుడిని దిగిరమ్మనండి, ఆయన్నే వచ్చి చెప్పమనండి. నువ్వు చేస్తుంది తప్పేనమ్మా. అల్లుడు చెప్పింది కరెక్ట్. నువ్వు చేస్తుంది తప్పు. మాట్లాడు కాంచనా. నువ్వు చేస్తుంది తప్పని సాక్షాత్తు ఆ భగవంతుడే దిగొచ్చి చెప్పాలన్నావు కదా. పిల్లనిచ్చిన మామ భగవంతుడితో సమానం. ఆయన చెప్తే భగవంతుడు చెప్పినట్టు. ఇప్పుడు నీ మనసు మార్చుకుంటావా? నా కూతురి సంతోషం నేను కోరుకున్నట్టే నా తండ్రి నా సంతోషాన్ని కోరుకుంటున్నాడు. నా ఆలోచనలో స్వార్థం ఉన్నట్టే నా తండ్రి ఆలోచనలో కూడా స్వార్థం ఉంది. తండ్రి తల్లిలా ఆలోచించగలడు కాని కూతురులా ఆలోచించలేడు. బంధాల్ని వద్దనుకోవడానికి, త్యాగం చేయడానికి వయసే అర్హత అయితే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా మావయ్య గారు. మళ్ళీ ఏమైంది మాస్టారు? ఎందుకు రోజుకోసారి పంచాయతీ పెడుతున్నావు? మా అమ్మని ప్రశాంతంగా ఉండనివ్వా? నీ తల్లి నీ తండ్రి లేకపోతేనే ప్రశాంతంగా ఉంటుందనుకున్నావా? బలమైన కారణాలు ఉన్నాయి కదా తాత. కారణాలున్నాయి, చివరికి అవే మిగులుతున్నాయి. డాక్టర్ గారు జోస్నా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు తండ్రి కూతుర్ల బంధం గురించి ఒక మాట చెప్పారు. నా మనవరాలకి తండ్రి గుర్తొచ్చాడో లేదో తెలియదు గాని నాకు మాత్రం నా కూతురు గుర్తొచ్చా. కోడలికి ఏమవుతుందో అని బాధపడుతున్నానే గాని కూతురు జీవితానికి తండ్రిగా నేను ఏం న్యాయం చేయగలిగానని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. సమాధానం దొరకలేదు. కూతురుతో మాట్లాడదామని వచ్చాను. నేనేదైతే ఇంటికి వస్తున్నప్పుడు మనసులో అనుకుంటూ వస్తున్నాను
ఇక్కడ అదే జరుగుతుంది. వీళ్ళిద్దరిని కలవమని చెప్పడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని అనిపిస్తుంది. వద్దు నల్లా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ కూతురికి ఒక యోగ్యుడైన వాణ్ణి చూసి గొప్పగానే పెళ్లి జరిపించావు. నీ బాధ్యత తీరిపోయింది. స్వప్న పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. తన భర్త తన తండ్రిని మోసం చేశాడని కోపంతో విడాకులివ్వాలనుకుంటుంది. ఈ రోజు స్వప్న నిర్ణయాన్ని మనం గౌరవించి దగ్గరుండి విడాకులిప్పిస్తే కాశీ మరో పెళ్లి చేసుకోవచ్చు. స్వప్న మరో పెళ్లి చేసుకోవచ్చు. జీవితంలో తప్పు చేసి సరిదిద్దుకున్నాడు కాబట్టి కాశీకి భార్యతో ఎలా ఉండాలో అర్థమవుతుంది. గుమ్మానికి కట్టిన మామిడాకులు తెంపినంత తేలిగ్గా విడాకులు తీసుకున్న స్వప్నకి మరో బంధం విలువ ఎలా తెలుస్తుంది? అప్పుడు ఆ మనిషిని కూడా స్వప్న వద్దంటే నువ్వు నీ కూతురికి మూడో పెళ్లి చేస్తావా? అనుభవంతో తీసుకున్న నిర్ణయానికి, ఆవేశంతో తీసుకున్న నిర్ణయానికి తేడా ఉండదా? మిమ్మల్ని నేను వద్దనుకున్నాను కానీ మీతో విడాకులు కోరుకోలేదే. మనసులో వద్దనుకోవడం కంటే విడాకులేం పెద్దవి కాదు నాన్నా. వద్దనుకోవడం ఎందుకో? పిల్లలకి పెద్దవాళ్లే ఆదర్శం. మీరిద్దరు ఒకటవండి, వాళ్ళిద్దరూ ఒకటవుతారు. ఆదర్శం అనేది పాటించడంలో ఉంటుంది నాన్నా, చూపించడంలో కాదు. సవతి కూతుర్ని సొంత కూతురులా ఆదరించి మాతృత్వం ఎలా ఉంటుందో అది నేను చూపించాను. కొడుకు చేసుకున్న పెళ్లిని అంగీకరించాను. సవతిని తోబుట్టులాగా అనుకున్నాను. నా పుట్టింట్లో నాలాంటి స్థానం, నాలాంటి గౌరవం నా సవతికొచ్చేటట్టు చేశాను. ఇదంతా ఆదర్శం కాదా నాన్నా? కూతురు అర్థం లేని ఆవేశంతో జీవితాన్ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ తండ్రి అడ్డుపడాలా వద్దా? ఆ కూతురికి బుద్ధి చెప్పాలా వద్దా? నా వల్ల కాదని నీకు అర్థమైంది కదా కాంచన. స్వప్న నా మాట వినదు. ఇలాగే వదిలేస్తారా? ఎందుకు వదిలేస్తావమ్మా? నా కూతురు నా బాధ్యత అంటావు కదా, నువ్వు నీ కూతురికి బుద్ధి చెప్పలేవా? తండ్రి ఉన్నాడు కదరా. ఆయన కూడా వదిలేయమ్మా. నువ్వు స్వప్న కాశీని కలుపు. ఏముంటావు తాత? మనం కలపొద్దన్నా మీ అమ్మ వినదురా. కలపాలన్న సంకల్పంతోనే దీనికి శ్రీకారం చుట్టింది. ఇంక ముగింపు కూడా తనే ఇస్తుందిలే. ఎంతైనా శివన్నారాయణ గారి కూతురు కదా, మధ్యలో వదిలేయలేదు. అమ్మ దీప, నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోమా. దీపకేమైందిరా? వాళ్ళిద్దరు టెస్టులకి హాస్పిటల్కి వెళ్ళారు. నిన్న కూడా వెళ్లారు కదా. నిన్న కూడా వెళ్ళారా? అవునన్నా. దీపకి బ్లడ్ టెస్టులు కూడా చేశారంట. కార్తీక్, ఈ మాట నాతో చెప్పలేదేంట్రా? ఏమని చెప్పమంటావు తాత? అత్త ఆరోగ్యం గురించి నువ్వు బాధపడుతున్నావు కదా. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది కదా, ఇంకా సుమిత్రాకే కాదులే. రిపోర్ట్స్ రాగానే ట్రీట్మెంట్కి వెళ్ళిపోవటం. నాకు సగం బెంగ దీప మీదే ఉంది. దీప కడుపులో పెరుగుతుంది నీ బిడ్డ కాదురా, కాంచన వాళ్ళమ్మ. నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసినా కడుపులోని బిడ్డ బ్రతకదు. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. అమ్మ దీప, నువ్వేం పని చేసినా నీలో మరో ప్రాణం ఉందని మాత్రం మర్చిపోక. ఆ మరో ప్రాణం మాకు ఆరో ప్రాణం. అవునన్నా, ఇంత బాధలోనూ నాకున్న ఓదార్పు అమ్మొస్తుందన్న ఆనందమే. రేయ్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేట్రా? కాస్త తలనొప్పిగా ఉంది తాత, పడుకుంటాను. అమ్మ దీప, వాడికి తలనొప్పిగా ఉందంట, కాస్త టీ పెట్టివు. అలాగే మమ్మీ గారు.
మేం బయలుదేరతామమ్మా. ఇప్పుడు వదినికి ఎలా ఉంది నాన్నా? బానే ఉందమ్మా. చూసుకోవడానికి జ్యోత్స్న ఉందిగా. ఉంటాను. శ్రీధర్, కాశీ గురించి నేను మీకు ఫోన్ చేస్తానులేండి. అలాగే కాంచన, ఉంటా. వదినికి ఎలా ఉంది అంటే జ్యోత్స్న చూసుకుంటుంది అన్నారు నాన్న. జ్యోత్స్న ప్రవర్తన నాకెందుకో అనుమానంగానే ఉంది. చెల్లెమ్మా, ఇదిగో. అక్క, ఇప్పుడే కదక్క ఊరు నుంచొచ్చావు. కాసేపు ప్రశాంతంగా కూర్చో. ప్రశాంతత ఎక్కడుంది చెల్లెమ్మా? ముత్యాలమ్మ గూడానికి మనిషినే వెళ్ళాను. మనసంతా ఇక్కడే కొట్లాడుతుంది. ఒకటా రెండా 100 పనులు. చాంటిదాన్ని స్కూలుకి తయారు చెయ్యాలి. కార్తీక్ బాబు, దీప పొద్దున్నే ఆ ఇంటికి పోతారు కాబట్టి ఆళ్ళకి టిఫిన్లు వండి పెట్టాలి. కడుపుతో ఉన్న మేనకోడల్ని, లేచి నడవలేని నిన్ను, ఈ ఇంటిని చూసుకోవలసిన బాధ్యతని అన్నీ వదిలేసి ఊరెందుకు పోయానో తెలుసా చెల్లెమ్మా? నా తమ్ముడు కట్టిన ఇల్లు కార్తీక్ బాబుకి కష్టాల్లో సాయంగా ఉంటుందని. ఇంటి ఖర్చులు, పిల్ల స్కూల్ ఫీజు, ఇప్పుడు భార్య హాస్పిటల్ ఖర్చులు, జీతం లేని ఉద్యోగానికి జీవితాన్ని తాకట్టు పెట్టిన కార్తీక్ బాబు తను మాత్రం ఎన్నెన్ని సర్దుకుంటాడు? అందుకే ఆ ఇల్లమ్మిన డబ్బులు కార్తీక్ బాబుకిస్తే కొంత సాయంగా ఉంటుందనిపించింది. కాని అనుకున్న రేటుకి ఎవ్వరూ అడగట్లేదు. అంతకంటే తక్కువగా అమ్మలేను. అక్క, మంచివాళ్లకి కాలమే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది. నిటారుగా ఉన్న మేకుకే సుత్తి దెబ్బలు ఎక్కువ తగులుతాయి చెల్లెమ్మా. మొదటి దెబ్బకే వంగిపోయే మేకు రెండో దెబ్బ తగలకుండా తప్పించుకుంటుంది. కాలం కూడా సుత్తిలాంటిది. భరించేవాడికి తగిలినన్ని దెబ్బలు, భయంతో పారిపోయేవాడికి తగలవు. ఎన్ని దెబ్బలు తిన్నా ఓటమిని ఒప్పుకోకుండా మేకులా ధైర్యంగా నిలబడ్డ కార్తీక్ బాబుకి మనం అండగా నిలబడాలన్నదే నా ఆలోచన చెల్లెమ్మా. నానమ్మ లడ్డు అయిపోయింది, ఇంకోటి ఇవ్వు. అన్నీ ఒకేసారి తినకూడదే. ఊరి నుంచి నా కోసం లడ్డూలపై ఇంకేం తీసుకురాలేదా? తెచ్చానుగా. ఏం తెచ్చావు? రాగానే అన్నీ ఇస్తే నీకు కొమ్ములొస్తాయని ఇవ్వలేదు. నాకు పిలకలు వస్తే గాని కొమ్ములు రావు నానమ్మా. కొమ్ములంటే అవి కావే, నువ్వు మాట వినవని. వింటానులే గాని ముందు నా కోసం ఏం తెచ్చావో చెప్పు. ఉండవే, నా సంచి ఎక్కడ పెట్టాను? ఇదిగో. హై, బొమ్మ బాలే ఉంది. నీకు పోయినసారి తీసుకొచ్చాను కదా, ఇదైతే మీ అమ్మ కోసం తెచ్చాను. ఎందుకు? కడుపులో ఉన్న బిడ్డని కళ్ల ముందున్న బొమ్మలు చూసుకోవడానికి. అమ్మ కోసం తెస్తే నా కోసం అని ఎందుకన్నావు? మీ అమ్మ కోసం తెస్తే నీకోసం తెచ్చినట్టేనే. ఏ, మీ అమ్మ కూతురు పుడితే నీకు చెల్లి కాదా? నా చెల్లె. నేనిప్పుడే అమ్మకి నాన్నకి చూపిస్తా. ఒసే ఆగవే. ఈ బొమ్మ నాకు చాలా బాగా నచ్చిందన్నమ్మా. దీనికో చెల్లి వచ్చేంత వరకే దీని అల్లరి. ఆ తర్వాత దీనికి ఉంటుంది చూడు. చెల్లెమ్మా, ఏంటక్కా? కార్తీక్ బాబు, దీప ఎందుకలా ఉన్నారు? ఏమైంది వాళ్ళకి? కాశీ విషయంలో ఇంట్లో గొడవ జరిగింది కదా, వాళ్ళు దాని గురించే అలా ఉన్నట్టున్నారు. నీ కడుపులో ఉన్న ప్రాణాన్ని నువ్వు వదులుకుంటావా? నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసినా కడుపులోని బిడ్డ బ్రతకదు. నానా, ఏంటి రౌడీ? మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్. ఏంటది? కళ్ళు మూసుకోండి. ఏంటో చెప్పొచ్చు కదా రౌడీ. ఈ రౌడీతో నువ్వు సరదాగా ఆడుకోవడం మానేసావు నాన్న. ఏ, నేనంటే ఇష్టం లేదా? ఇలాంటి మాటలు నీకెవరు నేర్పిస్తున్నారు? ఇష్టం అంటే ఏంటే? నాన్న ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, సరదాగా ఆట పట్టిస్తాడు, బుగ్గలకెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు, స్కూటీ మీద సరదాగా తిప్పుతాడు, హోంవర్క్ చేస్తాడు, స్కూల్లో ఫ్రెండ్స్ గురించి చెప్తాడు. కానీ ఇప్పుడు ఇలాంటివేం చేయట్లేదు. ఏం చేయట్లేదంటే రౌడీ అంటే ఇష్టం పోయినట్టే కదా. మీ నాన్న ఏమైనా ఖాళీగా ఉన్నారనుకుంటున్నావా? దీపా, అదేమన్నా చెప్పుకోవడానికి మనం తప్ప ఎవరూ లేరు. పిల్లలకి ప్రాబ్లం అయితే పేరెంట్స్కే చెప్పుకుంటారు. మాకు కూడా వినడానికి తీరిక లేకపోతే మనం ఇంకెవరి కోసం బతుకుతున్నట్టు? అది చెప్పాల్సిందా చెప్పింది.
దానికోసం మనం ఏం చేయాలో అది ఆలోచించాలి. రౌడీ, మీ నాన్న ఎప్పట్లాగే ఉన్నాడు. చూడు, మొహంలో నవ్వు, కళ్ళలో ప్రేమ నీకోసం అలాగే ఉంది. నువ్వు చెప్పే లాలి ఊసులు వినడానికి ఈ నాన్న చెవులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి. చెప్పు, ఈ నాన్నకి ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నావు? నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి నాన్న. కన్న తల్లి ప్రాణం కోసం కడుపులోని ప్రాణాన్ని వదులుకోవాలి. నువ్వెప్పుడు ఇలానే ఉంటానని చెప్పు నాన్న. ఉంటాన్రా. ముందు సర్ప్రైజ్ ఏంటో చెప్పు. కళ్ళు మూసుకో. నేను చెప్పినప్పుడే తెరవాలి. ఆ బంగారం ఎప్పుడు చెప్తే అప్పుడే తెలుస్తాను. కళ్ళు తెరవమంటావా? అప్పుడే కాదు నాన్న. అసలే బావ బాధలో ఉన్నావు. ఇప్పుడు ఈ బొమ్మని చూస్తే ఏమైపోతాడో ఏంటో. నేను 1 2 3 అంటాను. అప్పుడు కళ్ళు తెరవాలి. అలాగే. 1 మ్మ్. 2 3. ఇప్పుడు కళ్ళు తెరవు నాన్న. మ్మ్. ఈ బొమ్మని అమ్మ కోసం నానమ్మ తెచ్చింది. నానమ్మ ఏమన్నంటే అమ్మ కడుపులో ఉన్న బిడ్డని ఈ బొమ్మలో చూసుకోవాలంట. ఏ ప్రాణం వదులుకుంటావు? ఏ ప్రాణాన్ని కాపాడుకుంటావు? అమ్మ బుజ్జిపొట్టలో ఎవరున్నారు? నా చెల్లుంది. చూడు, ఈ బొమ్మ పట్టు పరికిని వేసుకుని ఎంత అందంగా ఉందో. అమ్మ బుజ్జిపొట్టలో ఉన్న చెల్లి కూడా తొందరగా వచ్చేస్తే నా చెల్లి కూడా నేను ఇలాగే పట్టు పరికిని వేసి అందంగా ముస్తాబ్ చేస్తా. ఇప్పుడు చెప్పు నాన్న, నా చెల్లి ఎప్పుడు వస్తుంది? నేను నా చెల్లితో ఎప్పుడు ఆడుకుంటాను? నాన్నా, నువ్వేదైనా ఒక మాట అంటే అది నిజమవుతుంది. నా చెల్లి ఎప్పుడు వస్తుందో చెప్పు. అమ్మకేమైంది? ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు రౌడీ, అమ్మకి వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది, అతికి ఏడుస్తుంది. అక్కా, దీపకేమైంది? ఎందుకలా ఏడుస్తుంది?